రైట్ వంశీ గారు మళ్ళీ వస్తున్నాను. వేణుగోపాల్ గారు కంక్లూజన్ మొత్తానికి వైసీపీని పారదోలుతా ఉంటున్నారు వంశీదీప్ గారు అయితే. వేణుగోపాల్ గారు మీ వాయిస్ మీట్ లో ఉంది, ఒకసారి చూడండి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వేణుగోపాల్ గారు మీ వాయిస్ మీట్ లో ఉంది, ఒకసారి గారు. ఈ పర్సంటేజ్ లేని పార్టీలు, జనసేన గాని బీజేపీ గాని, ఈ పర్సంటేజ్ లేని పార్టీలు ఏదో బురద జరగడము, పసలేని ఆరోపణలు చేయడము, మీసాలు తిప్పడము, తొడలు తిడతాడము తప్ప కనీసం డిపాజిట్లు కూడా రావు ఆ పార్టీలకి. ఈ మిగతా ఉండే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిరా అంటే, డిపాజిట్ లేని పార్టీలు కలిస్తే తప్ప వీళ్ళకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి పసలేని ఆరోపణలు బురదల్లే కార్యక్రమం. అయ్యా, మీరు చిలకలూరుపేటలో పెట్టిన సభకి అంతర్జాయం ఏమిటి? మీరు ఏం చెప్పదలుచుకున్నారో అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి తిట్టడము, మిమ్మల్ని పొగుడుకోవడం తప్ప ఆ సభలో ఏమన్నా ఉందా అంటే దానికి మాత్రం సమాధానం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేశారు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గురించి చెప్తాను, 2 నిమిషాలు ఇవ్వండి. ఊరికే టైం లేని మాటలు, పసలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. సరే, ఈరోజు 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 2 ఎయిర్పోర్ట్లు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు అవ్వడం జరిగింది. 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదాని గ్రూప్ కట్టబెట్టారండి. జగన్మోహన్ రెడ్డి గారి ఎదురుగా మీరు చూద్దాం. కాంగ్రెస్ రమ్మనండి, ఇంకేదైనా రాజకీయ పార్టీలు ఎదుర్కోవడానికి ఇన్ని రాజకీయ పార్టీలు కలిసిందంటే బ్రహ్మనాయుడు గారు, ఒక పార్టీని, ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇన్ని రాజకీయ పార్టీలు కలిశాయి అంటే అప్పుడే వీళ్ళ ఓటమి అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకే ముఖ్యమంత్రి గారిని గౌరవంగా మాట్లాడాలి దయచేసి. వంశీ గారు ముఖ్యమంత్రి గారిని గౌరవంగా మాట్లాడండి దయచేసి. ముఖ్యమంత్రి గారిని సబ్జెక్ట్ మాట్లాడండి అయ్యా, సబ్జెక్ట్ మాట్లాడండి. మీకే మాట్లాడండి, సబ్జెక్ట్ లేదు. చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు సమయం లేదు, వేణుగోపాల్ గారు చేయండి. పోరాటం చేస్తున్నారు, కనీసం ఎమ్మెల్యేలు అవినీతి కోపంలో చెప్పండి గా డబ్బులు ఉన్నాయి కాబట్టి వేణుగోపాల్ గారు, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడండి దయచేసి. 1 by 1 మాట్లాడండి. ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిక్కులు పెట్టి అధికారంలోకి రావాలని మొదటి నుంచి పాల్పడుతున్నటువంటి పార్టీ వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్ట్ చెప్పేదానికి ఏం తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ 10వ తరగతి 8వ తరగతి రౌడీలు, మోకలు, అల్లరి మోకలు. పోతా ఉన్నాడు కదా, దానికి సమాధానం చెప్పండి. మీకు డిపాజిట్లు కాపాడుకోవడానికి కుక్క బిస్కెట్ ఇస్తే చంద్రబాబు అనుకుంటూ మురుక్కుంటూ పోతున్నారు. బయట పోటీ చేయగలరా? చాలా మీరు చెప్పగలరా దానికి సమాధానం? పులివెందులు దాటి వంశీ గారు ఆగండి.
మీ సమాధానం ఆగండి వంశీ గారు, బిస్కెట్ టేస్ట్ వంశీ గారు దయచేసి బాగుంటుందా? ఆగండి, ఎందుకు దయచేసి బాగుంటుందో ఆగండి, చెప్పండి. చెప్పినప్పుడు దయచేసి ఆగండి వంశీ గారు. బిస్కెట్ బాగుందనే పులివెందులు ఆయన సొంత నియోజకవర్గం, ఆయనకి కర్మ, పులివెందులు దాటి బయటికి వెళ్తానికి ఆయనకి కర్మ లేదు, వదిలేయండి. సార్ బ్రహ్మనాయుడు గారు మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ రోజు మేము సంక్షేమాన్ని గాని సమయం లేదు, అభివృద్ధి వేణుగోపాల్ కార్యక్రమాలు చేస్తాము, వాటిని ప్రజలకు చెప్పుకుంటున్నాము. మా వల్ల మీకు మేలు జరుగుంటే మాకు ఓటేయండి అని అడుగుతున్నాం. వీళ్ళలాగా మా వెనకాల మోడీ ఉన్నాడు, మా వెనకాల పవన్ కళ్యాణ్ Right, ఉన్నాడు, right, మా వెనకాల right. చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పుకోవడం మేము